Hello guys, welcome to my YouTube channel. This is Suresh. ఈరోజు మనం SAP FICO డెమో సెషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. Today our agenda is SAP introduction. What is SAP? How many modules are in SAP? Process flow of SAP. ఇలా ఎన్ని ఉన్నాయి అంటే డిస్కస్ చేయబోతున్నాం. బేసిస్ రిక్వైర్మెంట్. కమ్ టు వాట్ ఈజ్ SAP. SAP అనేది ఇది ఒక ERP మాడ్యూల్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. అసలు ERP అంటే ఏమిటి అంటే ప్రతి ఫామ్కి లేదా ఒక కంపెనీకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా సరే, సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా సరే, వాటికి ఒక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ రిపోర్టింగ్. ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి ఇంటర్నల్గా ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. SAP రాకముందు టాలీకి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి టాలీ ఉండేది. HR డిపార్ట్మెంట్కి పీపుల్ సాఫ్ట్వేర్కి ఇంకో సాఫ్ట్వేర్ ఉండేది. సప్లై చైన్ మేనేజ్మెంట్కి వేరే ఎక్స్ట్రా పర్సనల్ వేరే వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రం ఉపయోగించేవాళ్ళు. అయితే SAP వాడటం వల్ల, ఉపయోగించడం వల్ల ఒక కంపెనీలో ఒక డిపార్ట్మెంట్లో జరిగే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్, మూమెంట్స్ ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు చూడగలరు. దీనివల్ల మిస్కమ్యూనికేషన్ రాదు, రిపోర్టింగ్ రాంగ్ రావు, మేనేజ్మెంట్ డెసిషన్ కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల కంపెనీ నష్టంలోకి రాదు. అలాగే ERP టూల్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో చూద్దాం. SAP నెంబర్ 1 పొజిషన్లో ఉంది వచ్చేసి SAP, Oracle, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, Concur, Epicor, Aquantica, Odoo, Workday. ర్యాంక్ వైజ్గా చూస్తే SAP ఇదే ఉంది, తర్వాత Oracle, తర్వాత మైక్రోసాఫ్ట్, తర్వాత Concur, తర్వాత Workday, SAP, Epicor, Odoo, Zoho. Come to SAP full form. It's a system application product in data processing. Multiple applications ఉంటాయి each and every డిపార్ట్మెంట్కి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ అవుతూ ఒక డేటా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. అది SAP. కమ్ టు SAP, యూ హ్యావ్ ఫ్యూ కాంపిటీటర్స్. అది Oracle ERP క్లౌడ్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇన్ఫో, వర్క్డే, సేల్స్ఫోర్స్, ఇన్ఫోక్రేట్. అలాగే SAPలో ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి. లైక్ ఫంక్షనల్ కన్సల్టెంట్గా జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ కన్సల్టెంట్గా జాబ్ ఉంటాయి. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు అంటే, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇక్కడ కోడింగ్ రిక్వైర్మెంట్ ఉండదు. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్ FI కన్సల్టెంట్, MM, SD, CO, HCM, క్వాలిటీ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, అరీవా లైక్ సెక్యూరిటీ ఉంటాయి. ఈ అబాప్ అండ్ బేసిస్ సెక్యూరిటీ ఏం చేస్తారంటే, ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తారు. అబాప్ డెవలపర్ ఏం చేస్తాడు అంటే, ఒక కంపెనీకి SAP ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్లయింట్ రిక్వైర్మెంట్ రీచ్ అవుతుంది SAP అప్లికేషన్. అప్పుడు వాళ్ళు ఒక కొత్త స్క్రీన్ జనరేట్ చేస్తారు విత్
అబాపర్ హెల్ప్. కొన్నిసార్లు ఎస్ఏపికి అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వదు. కొన్ని చోట్ల గ్యాప్ వస్తుంది. వాటిని గ్యాప్ని ఫిల్ చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ జెట్ స్క్రీన్స్ క్రియేట్ చేయడం, కస్టమైజ్ స్క్రీన్స్ క్రియేట్ చేయడం వల్ల అబాపర్ చేస్తారు. కోడింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే బేసిస్ టీమ్ వీళ్ళు ఆ కంపెనీలో ఎంతమంది యూజర్స్ ఉన్నారు వాళ్ళకి ఆథరైజేషన్ ఇవ్వడం, అలాగే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, అలాగే ఒక డెవలప్మెంట్ జరుగుతుంది శాండ్ బాక్స్ నుంచి డెవలప్మెంట్ సర్వర్కి, అలాగే డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, అలాగే క్వాలిటీ సర్వర్స్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి. ఇలా బేసిస్ టీమ్ అనేది మూవ్ చేస్తూ ఉంటుంది డేటా. సెక్యూరిటీ టీమ్, ఈ సెక్యూరిటీ టీమ్ ఇంటర్నల్గా సాఫ్ట్వేర్కి ఎలాంటి థ్రెట్ రాకుండా చూడటం, అలాగే మేజర్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయో కంపెనీకి సెక్యూరిటీ రిలేటెడ్ అవన్నీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చూస్తుంది బేస్డ్ ఆన్ యూజర్స్ ఆ కంపెనీలో. FI/CO వచ్చేసి వాట్ ఈజ్ FI, వాట్ ఈజ్ CO. FI వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. లైక్ GL అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, ఇదంతా ఈ ట్రాన్సాక్షన్ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ FI. లైక్ GST రిటర్న్ చేస్తాం, ఎవ్రీ మంత్ GST 3B, 2B, 1B, 1A ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. GST రిటర్న్స్కి, ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి, ఎవ్రీ మంత్ TDS రిటర్న్స్కి, అలాగే ఎక్స్టర్నల్ ఆడిట్ కోసం కూడా FI డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. CO డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంటర్నల్ రిపోర్టింగ్, అంటే డిసిషన్ మేకింగ్ చూస్తుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్గా కాస్ట్ని క్యాప్చర్ చేయడం, అలాగే ప్రతి ఎక్స్పెండిచర్ GLకి ఒక కాస్ట్ ఎలిమెంట్ అసైన్ చేస్తారు, అలాగే ప్రతి కాస్ట్ ఎలిమెంట్కి ఇంకో కాస్ట్ సెంటర్ అసైన్ చేస్తారు, అలాగే ప్రతి కాస్ట్ సెంటర్కి ఇంకో ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేస్తారు, అలాగే ప్రతి ప్రాఫిట్ సెంటర్కి ఇంకో కంపెనీ కూడా అసైన్ చేస్తారు. ఆ కంపెనీ కూడా మీ హెడ్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మదర్ కంపెనీ మీద. అర్థమైంది. ఈ ఇంటర్నల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కాస్ట్ క్యాప్చర్ చేయడం డిపార్ట్మెంట్ వైజ్, కాస్ట్ క్యాప్చర్ చేయడం ఇంటర్నల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వైజ్, ప్రొడక్ట్ కాస్టింగ్ వైజ్, పర్ డే ఎంత కాస్ట్ అవుతుంది, పర్ డిపార్ట్మెంట్ వైజ్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఇంటర్నల్గా డిసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఈ కంట్రోలింగ్ ఉపయోగపడుతుంది. అలాగే మల్టిపుల్ వేస్లో ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేయడానికి కూడా కంట్రోలింగ్ ఉపయోగపడుతుంది. ప్రొడక్ట్ కాస్టింగ్కి, కాస్ట్ సెంటర్కి, ప్రాఫిట్ సెంటర్కి, కాస్ట్ యూనిట్కి ఇది ఉపయోగపడుతుంది. కమ్ టు FI. ఈ FIలో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి అంటే జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ క్లోజింగ్స్. ఈ జనరల్ లెడ్జర్లో ప్రతి జనరల్ లెడ్జర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వితౌట్ జనరల్ లెడ్జర్ వీ కాంట్ పోస్ట్ ట్రాన్సాక్షన్స్. లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా సరే లెడ్జర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ చేసేటప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి, ఇంటర్నల్గా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన జనరల్ లెడ్జర్ ఉంటుంది. జనరల్ లెడ్జర్లోనే ఒక ఫండ్ అనేది స్టోరేజ్ ఉంటుంది. అలాగే బ్యాంక్ రికన్సిలియేషన్ అప్పుడు కూడా ప్రతి బ్యాంక్కి, ఇన్కమింగ్ బ్యాంక్ అయినా, అవుట్ గోయింగ్ బ్యాంక్ అయినా, హెడ్ బ్యాంక్ అయినా సరే వాడికి లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. సప్లయర్స్ అని, GST రిలేటెడ్ లెడ్జర్స్ అని క్రియేట్ చేస్తాం. అలాగే అకౌంట్స్ పేబుల్. ఈ అకౌంట్స్ పేబుల్లో వెండర్ పేమెంట్స్ రిలేటెడ్ ఉంటాయి. లైక్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, అలాగే వచ్చిన పర్చేజ్ ఆర్డర్ని ఇన్వాయిస్ ప్రాసెస్ వరకు తీసుకెళ్ళడం,
అలాగే ఇన్వాయిస్ ప్రాసెస్ అయిన తర్వాత పేమెంట్స్ క్లియర్ చేయడం, పేమెంట్ క్లియర్ అయిన తర్వాత బిఆర్ఎస్ మ్యాచింగ్, బ్యాంక్ బుక్స్కి మన బుక్స్కి మ్యాచ్ చేసుకోవడం. అలాగే కంపెనీ అకౌంట్స్ రిసీవబుల్ ఉంటుంది. ఇందులో కస్టమర్ ఇన్వాయిస్ అండ్ పేమెంట్స్ అనేవి ఉంటాయి. సేల్ ఆర్డర్ క్రియేట్ చేయడం, పోస్ట్ గుడ్స్ ఇష్యూ చేయడం అంటే బయటకు పంపించడం, అలాగే డెలివరీ, బిల్లింగ్ చేయడం, ఆ తర్వాత ఇన్కమింగ్ పేమెంట్ మ్యాచ్ చేసుకోవడం, పోస్ట్ చేసుకోవడం, ఆ తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్ మ్యాచ్ చేసుకోవడం. ఇన్కమింగ్ అసెట్ అకౌంటింగ్, ఎవ్రీ మంత్ మనం అసెట్ డిప్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్కి లైక్ బిల్డింగ్, మిషనరీస్కి మనం డిప్రియేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇంటర్నల్ అసెట్ ట్రాన్స్ఫర్, డిప్రిజియేషన్, అసెట్ సేల్, అసెట్స్ రిటర్న్, అసెట్ పర్చేస్ ఆర్ ఇన్స్టాల్. అలాగే బ్యాంక్ అకౌంట్కి ప్రతి బ్యాంక్ అకౌంట్ని మనం ట్రాక్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్ లైక్ ఇన్కమింగ్ హౌస్ బ్యాంక్ ఉంటుంది, అవుట్ గోయింగ్ హౌస్ బ్యాంక్ ఉంటుంది, మెయిన్ హౌస్ బ్యాంక్ ఉంటుంది. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు మనం బ్యాంక్ రికన్సిలేషన్ చేసుకోవాలి. ఒక్కోసారి ఫండ్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ వెళ్తుంది. అలాంటప్పుడు మనం ఎప్పటికప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మేజర్ టాస్క్. ఫైనాన్షియల్ క్లోజింగ్, అలాగే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ చేయాలి ఉంటుంది, టీడీఎస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే జిఎస్టీ ఏదైనా పెండింగ్ ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లోపు మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. ఇలాంటి ఫైనాన్షియల్ క్లోజింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎఫ్ఐ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అలాగే డేటా మైగ్రేషన్ కూడా ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ తర్వాత వెండర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, కస్టమర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, జిఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్, అసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వీటన్నిటిని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కమ్ టు కాస్ట్ ఎలిమెంట్, చెప్పాను కదా వీటన్నిటికీ 2 టైప్స్ ఉన్నాయి. జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్, బ్యాంక్, ఫైనాన్షియల్ క్లోజింగ్ వీటన్నిటికీ కాస్ట్ ఎలిమెంట్ లింక్ అయి ఉంటుంది. కాస్ట్ ఎలిమెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ, ఇంకోటి సెకండరీ. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ లైక్ ఎఫ్ఐ డిపార్ట్మెంట్ జరిగే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్కి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది లింక్ అయి ఉంటుంది. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి కేవలం సిఇఓ కోసమే ఉపయోగిస్తారు. లైక్ కాస్ట్ సెంటర్ కోసం, ప్రాఫిట్ సెంటర్ కోసం, ఇంటర్నల్ ఆడిట్ కోసం, ప్రొడక్ట్ కాస్టింగ్ కోసం, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ రిపోర్ట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రైమరీ సెకండరీ ప్రైమరీ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ మొత్తం లైక్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఈ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ వచ్చేసి ప్రతి కంపెనీలో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలాగే ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ సేల్ అవుతూ ఉంటుంది. ఆ సేల్ అయిన ప్రోడక్ట్ ఏ స్టేట్లో ఎక్కువగా సేల్ అవుతుంది, అలాగే ఎలాంటి రిలీజన్
కస్టమర్స్ ఎక్కువగా కొనుక్కుంటున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. అలాగే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు. అలాగే ఏ బిజినెస్ ఏరియాలో ఎక్కువగా సేల్ అవుతుంది మన ప్రోడక్ట్. అలాగా అన్ని రకాలుగా మన ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేస్తుంది కంపెనీ ఫర్ ప్రాపర్ డిసిషన్ మేకింగ్, అలాగే బిజినెస్ ఇంప్రూవ్ కోసం. ప్రొడక్ట్ కాస్టింగ్, ఏదైనా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకున్నాం చూద్దాం. ఒక టైర్స్, అలాగే గ్లాసెస్, అలాగే కార్కి సమ్ రిక్వైర్మెంట్ ఉన్న ఇంజన్, లైట్స్, అలాగే సీట్స్, అలాగే పెయింట్, ఇలా చాలా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎంత అవుతుంది అనేది ఒక బిల్ ఆఫ్ మెటీరియల్ రూపంలో కాస్ట్ని మేనేజ్ చేసి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఒక ప్రోడక్ట్ ఫినిష్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం ప్రోడక్ట్ కాస్టింగ్లో ఉంటుంది. ఇంటర్నల్ ఆర్డర్, ఈ ఇంటర్నల్ ఆర్డర్ వచ్చేసి ప్రొడక్షన్ సపోర్ట్లో ఉంటుంది. లైక్ ఇంటర్నల్ ఆర్డర్ అండర్లోనే ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఇంటర్నల్ ఆర్డర్స్ ఉపయోగిస్తారు. ఈ ఇంటర్నల్ ఆర్డర్ అండర్లోనే వర్క్ సెంటర్స్ ఉంటాయి. వర్క్ సెంటర్స్ అంటే ఎవరు ఎప్పుడు ఏ టైంలో పనిచేయాలి, ఎంత పని చేయాలి, ఎంత ఖర్చు అవ్వాలి, అలా ప్రాపర్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్, అలా కాస్ట్ క్యాప్చర్ చేయడానికి ఇంటర్నల్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. ప్రాఫిట్ సెంటర్ అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి ఒక ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం. ఈ ప్రాఫిట్ సెంటర్ ద్వారా మనం బడ్జెట్ అలొకేట్ చేసుకోవచ్చు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేసుకోవచ్చు. కాస్ట్ సెంటర్ వచ్చేసి అనలైజ్ ద కాస్ట్ డిపార్ట్మెంట్ వైజ్. మన డిపార్ట్మెంట్ వైజ్గా మనం కాస్ట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే కాస్ట్ ఎలిమెంట్, వీ కెన్ క్యాప్చర్ ద కాస్ట్ మల్టిపుల్ వేస్. ఎలా ఒక కాస్ట్ మల్టిపుల్ వేస్ ఫ్లో అవుతుందని అనేది ఒక ఆర్గనైజేషన్లో మనం తెలుసుకోవచ్చు. కమ్ టు SAP MM మెటీరియల్ మేనేజ్మెంట్. ఇందులో ఎక్కువ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ క్వైరీస్ ఉంటాయి. ఒక పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడం, పర్చేజ్ రిక్వెజేషన్ ఉంటుంది. ఆ పర్చేజ్ రిక్వెజేషన్ ప్రాపర్ మేనేజ్మెంట్ అప్రూవల్ తర్వాత పర్చేజ్ ఆర్డర్గా కన్వర్ట్ అవుతుంది. పర్చేజ్ ఆర్డర్ కన్వర్ట్ అయిన తర్వాత అది ఇన్వెంటరీకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉన్నందున అది సప్లయర్కి వెళ్తుంది. ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ గూడ్స్ వచ్చిన తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఒక అన్ఫినిష్డ్ కూడా, సెమీ ఫినిష్డ్ కూడా అనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ట్రాక్ ద స్టాక్ లెవెల్, ఇప్పుడు స్టాక్ మెయింటైన్ చేస్తుంది. సెమీ ఫినిష్డ్ కూడా, ఫినిష్డ్ కూడా, ట్రేడింగ్ కూడా, అలాగే స్క్రాప్ అనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. అలాగే పర్చేజ్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత సప్లయర్ 1 వీక్ ఆర్ 10 days తర్వాత ఆర్ ఇమీడియట్లీ సప్లయర్ రా మెటీరియల్ని సప్లై చేస్తుంది. ఆ సప్లై చేసిన తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్చేజ్ ఆర్డర్కి మనకు వచ్చిన రా మెటీరియల్కి ఆ సర్వీసెస్కి రికన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఇన్వాయిస్ వెరిఫికేషన్లో జరుగుతుంది. అలాగే మెటీరియల్ వాల్యుయేషన్ వచ్చిన తర్వాత ఒక మెటీరియల్ ఇచ్చిన ఎవ్రీ మెటీరియల్ ఒక వాల్యుయేషన్ అనేది ఉంటుంది. లైక్ అది సెమీ ఫినిష్డా, ఫినిష్డ్ గుడ్ అనేది మనం మెటీరియల్ వాల్యుయేషన్ బట్టి ఇస్తాం. SAP SD, ఇందులో సేల్ ఆర్డర్ క్రియేట్ చేయడం, కస్టమర్ మాస్టర్ డేటాస్ మెయింటైన్ చేయడం, అలాగే సేల్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్న రా మెటీరియల్ కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్న మన స్టాక్ని ఫినిష్డ్ గూడ్స్ని మనం కస్టమర్కి సప్లై చేస్తాం. అలా అవుట్బోర్డింగ్ లాజిస్టిక్స్ ఉంటాయి. అలాగే బిల్లింగ్ అండ్ ఇన్వాయిసింగ్, జనరేట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇన్వాయిసెస్ని మనం బిల్లింగ్ చేయడం, అఫీషియల్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, బిల్లింగ్ అది కస్టమర్కి ఇవ్వడం. తర్వాత క్రెడిట్, అది క్రెడిట్ పైసా
నాన్ క్రెడిట్ బేస్ అని సేల్ అయిన తర్వాత మనం రిక్వైర్మెంట్ బ్యాంక్ రికన్సిలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కమ్ టు SAP PP ప్రొడక్షన్ ప్లానింగ్. ఇది మాస్టర్ డేటా, మేనేజ్ ప్రొడక్షన్ రిలేటెడ్ డేటా, డిమాండ్ ప్లానింగ్ ఫర్ ప్రొడక్షన్ నీడ్స్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎన్జూర్ రా మెటీరియల్ అవైలబిలిటీ, కెపాసిటీ ప్లానింగ్, బ్యాలెన్స్ వర్క్ లోడ్ అక్రాస్ ప్రొడక్షన్ యూనిట్. వీటన్నిటికీ ఒక అన్ఫినిష్డ్ గుడ్ ఫినిష్డ్ గుడ్గా మారడానికి ప్రొడక్షన్ ప్లానింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంత రా మెటీరియల్ అవ్వాలి, ఎంత డిమాండ్ ఉంది, ఎంత ప్లానింగ్ చేయాలి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏంటి, కెపాసిటీ ప్లానింగ్స్ అని, వర్క్ లోడ్ కెపాసిటీ ప్లానింగ్స్ అని ప్రొడక్షన్ ప్లానింగ్లో జరుగుతాయి. బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. క్వాలిటీ మెయింటెనెన్స్, అలాగే క్వాలిటీ మేనేజ్మెంట్, అలాగే క్వాలిటీ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఒక ప్రోడక్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ మల్టిపుల్ వేస్లో ఒక క్వాలిటీ ప్రొడక్షన్, ఒక ఐటమ్ డెలివరీ అవ్వకముందే మల్టిపుల్ వేస్లో లెవెల్స్లో క్వాలిటీ చెకింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇన్స్పెక్షన్ చేయడం, కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం, అలాగే ఒక క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే, కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా సరే వాటిని రెక్టిఫై చేయడం, ఇష్యూ రిసాల్వ్ చేయడం క్వాలిటీ మేనేజ్మెంట్లో ఉంటుంది. ప్లాంట్ మెయింటెనెన్స్. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ వచ్చేసి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ టాస్క్, కరెక్టివ్ మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ బ్రేక్ డౌన్, రిపేర్స్, ఎక్విప్మెంట్ అసెట్ మేనేజ్మెంట్, ట్రాక్ మెషినరీ డీటెయిల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒక ప్లాంట్ ఉంటుంది ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, దానికి హెల్తీ ఎన్విరాన్మెంట్ చూసుకోవడం జరుగుతుంది. షెడ్యూల్ వేలో ఒక ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్యూల్స్ ఉంటాయి, ఎంత ఎప్పుడు జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ ట్రాక్స్ ఉంటుంది. మేనేజ్ బ్రేక్ డౌన్, రిపేర్స్, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే, లైక్ ఎనీ మిషనరీ రిక్వైర్మెంట్, లైక్ ఎనీ రిపేర్స్ ఏమైనా ఉన్నా సరే అది కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ తీసుకొని అది రిసాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది అదర్ రిక్వైర్మెంట్, లైక్ ఎక్విప్మెంట్ అవసరం ఉందా, ఉన్న వాటిని బయటికి తీసేయాలా, ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ప్లాంట్ మెయింటెనెన్స్లో ఉంటాయి. HSM హ్యూమన్ క్యాపిటల్ మెయింటెనెన్స్. ఇందులో HR డిపార్ట్మెంట్కి సంబంధించిన మాడ్యూల్కి ఇది మేనేజ్మెంట్ ఎంప్లాయీ డేటాని మెయింటైన్ చేస్తుంది. అలాగే స్ట్రక్చర్, వర్క్ ఫోర్స్ హైరార్కీ మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే పేరోల్, మనకు సంబంధించిన పే, శాలరీస్, 1 day వేజెస్ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. అలాగే ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్, అలాగే కొన్నిసార్లు డ్యూటీ చేస్తారు, ఇవన్నీ కూడా హ్యూమన్ పేరోల్ టైం మేనేజ్మెంట్లో ఉంటాయి. రిక్రూట్మెంట్ హైరింగ్ ప్రాసెస్ కూడా ఇందులోనే ఉంటుంది. వేర్ హౌస్ స్ట్రక్చర్. ఈ వేర్ హౌస్ స్ట్రక్చర్ వచ్చేసి ఆర్గనైజ్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటుంది. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వేర్ హౌసెస్ అనేవి ఉంటాయి. ఆ వేర్ హౌసెస్ స్ట్రక్చర్ని, ఆర్గనైజ్ స్టోరేజ్ లొకేషన్స్ని ఇది మ్యాచ్ చేస్తుంది. ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్, హ్యాండిల్ రిసీవింగ్ అండ్ షిప్పింగ్ రిక్వైర్మెంట్ ఉన్న డేటా మొత్తం ఇది ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఇన్వెంటరీ కంట్రోల్లో ఉంటాం, స్టాక్ అక్యురేట్గా ఉంటాం. కొన్నిసార్లు స్టాక్ అనేది థ్రెట్ అవ్వడం జరుగుతుంది, ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు. వీటన్నిటిని ఏ రిస్క్ లేకుండా యాక్యురేట్గా స్టాక్ బుక్స్లో ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. ఎవ్రీ క్వార్టర్లీ ఆడిట్ కూడా జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్తో. అలాగే అరీబా అనేది ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై మేనేజ్మెంట్కి సంబంధించింది. ఇందులో ఆటోమేటిక్ పర్చేసింగ్స్, సప్లై రిస్క్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా మనం చూస్తాం. మేనేజ్మెంట్ సప్లయర్ అగ్రిమెంట్స్కి ఉంటాయి. కమ్ టు అబౌవ్. ఇందులో రైసిప్ అనేది ఉంటుంది. ఒక కంపెనీ SAP ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రైసిప్ అనేది జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో. లైక్ రిపోర్ట్స్ తీయడం, ఇంటర్ఫేసెస్, కన్వర్జేషన్, ఎన్హాన్స్మెంట్, ఫార్మ్స్ ఇవన్నీ క్రియేట్ చేయాల్సిన జెట్ స్క్రీన్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది కోడింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది.
రిపోర్ట్స్. క్లయింట్కి అవసరమైన మల్టిపుల్ రిపోర్ట్స్ని మనం చూపించవలసి ఉంది. ఒకవేళ మనం చూపించే రిపోర్ట్ క్లయింట్ హ్యాపీ అవ్వనప్పుడు, అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు, అది ఎస్ఏపి మ్యాచ్ అయినప్పుడు మనం అబాపర్ హెల్ప్ తీసుకొని ఒక కస్టమైజ్ స్క్రీన్ క్రియేట్ చేయవచ్చు. అది ఎస్ఏపిలో లేని కోడింగ్ ద్వారా, బ్యాక్ అండ్ కోడింగ్ ద్వారా మనం ఒక స్క్రీన్ క్రియేట్ చేయొచ్చు. స్క్రీన్ క్రియేట్ చేసి కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్న రిపోర్ట్ మనం జనరేట్ చేయొచ్చు. అలాగే ఇంటర్ఫేసెస్, అలాగే ఒక కంపెనీలో ఇప్పుడు ఎస్ఏపి వాడుతున్నట్లయితే సడన్గా ఒక మాస్టర్ డేటాస్ మెయింటైన్ చేసి వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా మెయింటైన్ చేసి ఒక వేరే సాఫ్ట్వేర్ ఉంది అనుకుందాం, సమ్ ఎక్స్ప్రెజర్. వాళ్ళు ఎస్ఐపి ఉపయోగించడం, ఆ ఓల్డ్ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తారు. ఆ ఓల్డ్ సాఫ్ట్వేర్లో ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా ఎస్ఐపి పిక్ చేసుకొని ఆటోమేటిక్గా ఎస్ఐపిలో డేటా జనరేట్ అవ్వాలి. అది ఇంటర్ఫేసెస్ అంటారు. వేరే సాఫ్ట్వేర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మాస్టర్ డేటా సమ్ ఎక్స్ప్రెజర్ అనే సాఫ్ట్వేర్లో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు సేవ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఇది డేటాని పిక్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మాస్టర్ డేటాని ఎస్ఏపి సిస్టమ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇంటర్ఫేసెస్ అంటారు. కన్వర్జేషన్ డ్యూరింగ్ డేటా మైగ్రేషన్ టైం, ట్రాన్స్ఫర్మేషన్ టైం ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఎన్హాన్స్మెంట్ లైక్ యూజర్ రిక్వైర్మెంట్, లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఒక కొత్త స్క్రీన్స్ క్రియేట్ చేయడం, ఎన్హాన్స్మెంట్. కస్టమర్ మోడిఫికేషన్ చేయడం, ఉన్నదాని స్క్రీన్ నేమ్ ఇంకొంచెం వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండేలా ఎన్హాన్స్మెంట్ చేయడం, ఇది అబాప్ రిక్వైర్మెంట్ ఉంటుంది. జెడ్ స్క్రీన్స్ అంటే ఒక కొత్త స్క్రీన్ ఎస్ఏపిలో లేనిది కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఒక కొత్త స్క్రీన్ క్రియేట్ చేస్తే అది జెడ్ స్క్రీన్ అవుతుంది. బేసిస్, కమ్ టు బేసిస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్. ఇందులో ఎస్ఏపి సిస్టమ్ లైక్ ఈ బేసిస్ టీమ్ ఏం చేస్తుందంటే ఎస్ఏపి హెల్తీ ఎన్విరాన్మెంట్ చూసుకుంటుంది. అలాగే ఎస్ఏపి స్లో అవ్వకుండా ఎప్పుడు ఎస్ఏపి హెల్త్ మెయింటెనెన్స్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఎస్ఏపి ఇన్స్టాల్ చేయడం, అలాగే ఎస్ఏపి రిక్వైర్మెంట్ బేస్డ్ కాన్ఫిగరేషన్ చేయడం, ఎస్ఏపి సర్వర్ ఈసీసీ నుంచి ఎస్ఫర్ రిక్వైర్మెంట్ మైగ్రేట్ అవ్వాలనుకుంటే అప్పుడు క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, క్లయింట్ ఒక కొత్త ఎంప్లాయీ వచ్చారు, వాళ్ళకి యూజర్ ఐడి యాక్సెస్ ఇవ్వడం, అలాగే ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయాడు రిజైన్ చేసి అతని యూజర్ ఐడి యాక్సెస్ని డిలీట్ చేయడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. మానిటరింగ్, ఎస్ఏపి హెల్త్ మానిటరింగ్ చూస్తారు. అలాగే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ క్రియేట్ చేయడం ఎక్కువగా జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అక్రూవల్ రిక్వైర్డ్ పోస్టింగ్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక కంపెనీకి వేర్ హౌస్ ఉంటుంది, ల్యాండ్ రెంటెడ్ వేర్ హౌస్. దానికి 10,000 వేర్ ఆటోమేటిక్గా పేమెంట్ జరగాలి. దానికి మాన్యువల్గా టైం స్పెండ్ చేస్తే వేస్ట్ అవుతుంది కాబట్టి ఎంప్లాయీ టైం. సిస్టమ్ ఆటోమేటిక్గా అక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్లో ఒక డేటు టైము ఇస్తే చాలు, ఆ టైంలో కరెక్ట్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మాన్యువల్గా ఏ యూజర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. అది బేసిస్ టీమ్ చూసుకుంటుంది. అలాగే ఇంప్లిమెంటేషన్ టైంలో డేటాని శాండ్ బాక్స్ ఉంటుంది, మనకి సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. దీన్ని క్లయింట్ యూజ్ చేసుకుంటాడు.
ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఎన్ని బగ్స్ వస్తే దాన్ని క్వాలిటీ సర్వర్లో రెస్టిఫై చేసి తర్వాత దాన్ని ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తాం. అలా మూవ్ చేయడానికి ఒక సెపరేట్ టికెట్ ఉంటుంది, కస్టమర్ టికెట్. ఆ కస్టమర్ టికెట్ కేవలం బేసిస్ టీమ్ హెల్ప్ ద్వారానే మనం ప్రొడక్షన్లోకి అప్డేట్ డేటాని పంపించగలం. ఇలా బేసిస్ టీమ్ అనేది హెల్ప్ అవుతుంది. శాండ్ బాక్స్లో మనం ఎనీ ఎక్స్పెరిమెంటల్ డేటాని మెయింటైన్ చేయగలం. లైక్ ప్రాక్టీస్ కోసం కూడా, కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ప్రాక్టీస్ కోసం కూడా ఈ శాండ్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ సర్వర్లో వచ్చేసి రా డేటాని మనం డెవలప్మెంట్ చేస్తాము. ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని విత్ ఆల్ అప్రూవల్ మనం క్వాలిటీ సర్వర్కి పంపిస్తాము. క్వాలిటీ సర్వర్లో మల్టిపుల్ వేస్లో టెస్టింగ్ తర్వాత అది ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్తుంది. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి వెళ్ళాలంటే కస్టమైజ్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ బేసిస్ టీమ్ అప్రూవల్ ద్వారానే ఒక డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి డేటా అనేది మూవ్ అవుతుంది. డేటాబేస్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్, హ్యాండ్లింగ్ సపోర్ట్ డేటాబేస్, అనలైజ్ ద ఆప్టిమైజేషన్ SQL క్వరీస్. ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా చూస్తుంది. బేసిస్ టీమ్ యూజర్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ నుంచి ఉంటుంది. ఒక రోల్ ఆథరైజేషన్ క్రియేట్ చేయడం బేసిస్ టీమ్, ఆడిట్ కంప్లైంట్ చెకింగ్, సెక్యూరిటీ లాగ్స్ క్రియేట్ చేయడం బేసిస్ టీమ్ చూసుకుంటుంది. రోల్స్ క్రియేట్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ చేయడం, ఇవన్నీ బేసిస్ టీమ్ చూసుకుంటుంది. చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ గురించి. ఒక డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, అలాగే క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి అలాగే వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మేనేజ్ ద్వారా. అలాగే SAPని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ వచ్చేసి డేటా ఇంటిగ్రిటీ, విజిబిలిటీ ఉంటుంది. అలాగే SAP ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి మిస్కమ్యూనికేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు డేటా ఇంటిగ్రిటీ మిస్ అవుతుంది. ఒక డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆథరైజేషన్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ అనేది జనరేట్ చేయవచ్చు, ఆక్యురేట్గా ఉంటుంది. దానివల్ల మిస్కమ్యూనికేషన్ జరిగితే కంపెనీ నష్టాలు పడాలి, రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రాసెస్ ఆటోమేషన్ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఒకే SAP సర్వర్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఆటోమేషన్ అనేది జరుగుతుంది. ఆటోమేషన్ జరగటం వల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. లైక్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత టీం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ టీం ఆటోమేటిక్గా అది పిక్ చేసుకుంటుంది, స్టాక్ లెవెల్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఇంప్రూవింగ్ సప్లై చైన్ ఎఫిషియన్సీ కూడా అది హెల్ప్ అవుతుంది. సేమ్ టైం FI డిపార్ట్మెంట్ కూడా ఇన్వాయిస్ ప్రాసెస్ చేయడానికి ఉంటుంది. బ్యాంక్ రికన్సిలేషన్ టైం కూడా. స్కేబిలిటీ, SAP ఉపయోగించడం వల్ల మేనేజ్మెంట్కి చాలా రిలీఫ్ జరుగుతుంది. గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంప్లాయీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ SAP సపోర్ట్ తీసుకోవడం వల్ల మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. అప్రూవల్స్ మేము కాస్ట్ని ట్రాక్ చేయడం, మల్టిపుల్ వేస్లో రిపోర్ట్ చేయడం, ప్రాపర్ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడం ఇలా హెల్ప్ అవుతుంది. కస్టమైజ్ స్క్రీన్స్ కూడా క్రియేట్ చేయడం, మల్టిపుల్ లొకేషన్ రిక్వైర్మెంట్ తీసుకోవడం ఇలా హెల్ప్ అవుతుంది. SAP ఇన్స్టాల్ చేయడం వల్ల సెక్యూరిటీతో ఒక కంపెనీ ఎనీ సైబర్ దాడులు జరగకుండా ఈ SAP సిస్టమ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. వాళ్ళ డేటా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది.
ఎస్ఐపి ఇన్స్టాల్ చేయకపోతే ప్రతి ప్రాసెస్, బిల్లింగ్ ప్రాసెస్, ఇన్కమింగ్ పేమెంట్స్, అది కస్టమర్ క్వైరీ రిజల్యూషన్స్, ఇవన్నీ చాలా లేట్గా జరుగుతాయి. అప్పుడు టైం కన్జ్యూమింగ్ అవుతుంది. కస్టమర్ అండ్ కంపెనీ మధ్య రిలేషన్షిప్ అనేది పాడవుతుంది. ఇలా ఎస్ఐపి ఇన్స్టాల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అన్ని కస్టమర్ బిల్లింగ్ టైం, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ టైం, రిపోర్టింగ్, క్వైరీ రిజల్యూషన్ ఆటోమేషన్లో జరగటం వల్ల అతని టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. దీనివల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది. రియల్ టైం అనాలిసిస్, ఆన్ టైం, రియల్ టైం రిపోర్టింగ్ మనం తీయవచ్చు. మల్టిపుల్ వేస్లో మనం రిపోర్ట్ తీయవచ్చు. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ తర్వాత ప్రొడక్టివ్ అనాలిసిస్, డాష్ బోర్డ్స్ అనాలిసిస్ మనం తీయవచ్చు. ఫైనాన్షియల్ మార్కెట్స్ can easily track the profitability using real-time financial reports. సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ట్రాక్ జరుగుతుంది. రియల్ టైం విజిబిలిటీ, స్టాక్ ఎంత ఉంది, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మోర్ ఎంత ఉంది, ఎఫెక్టివ్గా మనం చూడొచ్చు. ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ జరుగుతుంది విత్ ఎస్ఐపితో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి, లైక్ స్టాక్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, అలాగే కంట్రోల్కి, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి మొత్తం మిస్కమ్యూనికేషన్ అనేది 100% రీసాల్వ్ అవుతుంది. ఈ ఎస్ఐపి ఇన్స్టాల్ చేసుకుని ఫ్లెక్సిబుల్ డెవలప్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్ ప్రైమరీస్గా జరుగుతుంది. మన ట్యాబ్లో ద్వారా కూడా మన ఇన్వాయిస్ పోస్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్లో రిపోర్ట్ తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ విత్ థర్డ్ పార్టీ టూల్ ఇంతకుముందు చెప్పాను కదా, అదర్ నాన్ ఎస్ఐపి టూల్తో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఆ నాన్ ఎస్ఐపి టూల్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినా సరే, ఒక మూమెంట్ జరిగినా సరే ఆటోమేటిక్గా ఎస్ఐపి కూడా పిక్ చేసుకుంటుంది. బ్యాక్ఎండ్లో డేటా జనరేట్ అయ్యి ఎస్ఐపిలోనే పోస్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. కంటిన్యూస్గా ఇన్నోవేషన్, ఈ ఎస్ఐపి కంటిన్యూస్గా ఇన్నోవేటివ్ అవుతుంది. బిజినెస్ రిక్వైర్మెంట్స్ చేసుకుని, అలాగే ఫ్యూచర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎప్పుడు ఇన్నోవేటివ్ అవుతుంది. అప్గ్రేడ్ అవ్వచ్చు, యూజర్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.